అన్ని కంపెనీల్లో డైరెక్టర్లే, వాళ్ళ కంపెనీలో వీళ్ళు డైరెక్టర్లు, వీళ్ళ కంపెనీలో వాళ్ళ డైరెక్టర్లు. సో ఇంత సంబంధాలు ఉన్నప్పుడు మాకు సంబంధం లేదు సునీల్ రెడ్డి దీంతో అని ఒకళ్ళు, లేకపోతే లిక్కర్ వ్యాపారంతో మాకు సంబంధం లేదని ఒకళ్ళు, ఇదంతా చూస్తూ ఉంటే ఎట్లా నమ్మాలి వీళ్ళ మాటల్ని? క్లియర్గా తెలిసిపోతుంది కదా వీళ్ళకున్న నెక్సెస్ ఏంటో. మాంసం తిన్నోడు ముక్కలు మెల్ల వేసుకోడు, మద్యం తాగినోడు బాటలు మెల్ల వేసుకోడన్న. కాబట్టి మేము తాగము, మేము తినము, మేము సత్యహరిశ్చంద్రులు ఇవన్నీ కాదయ్యా. మీరు వ్యాపారం చేశారా లేదా? సిట్టు ఊరికే సంబంధం లేని వాళ్ళని తీసుకుని వచ్చి దీంట్లో ఏం తగిలిచ్చదు, నన్ను ఏదో కక్కేది, నన్ను ఎవరిని వదలను, నన్ను తగిలిచ్చారని చెప్తున్నారే. సిట్ ఎవరిని వచ్చి తగిలిచ్చదు. మీ మారిగా సిట్ అంటే కూర్చుని లేసే ఇప్పుడు కాదు, మంచి సమర్థమైనటువంటి అధికారులని మా ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో మేము నియమించడం జరిగింది. కాబట్టి ఎంత పూర్తి సాక్ష్యాధారాలతో ఈరోజు విచారణ ముందుకు పోతూ ఉంది. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, ఎందుకంటే విదేశాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ డబ్బుని విదేశాలకు కూడా వెళ్ళిందని చెప్పి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా దాని మీద కూడా మొత్తం పరిశీలన జరుగుతూ ఉంది. ఇది షెల్ని అందుకనే చెప్తున్నా కదన్నా, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు దానికి సమాధానం చెప్పండి. ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిక్కర్లో ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ఎందుకు చేశారు దానికి సమాధానం చెప్పండి చాలు. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే అకౌంటబిలిటీ వస్తుంది. ఇది చేస్తే బినామీ ఎక్కడ వచ్చిందో, ఎక్కడ పోయిందో, ఎక్కడ దాచుకున్నారో, ఎక్కడ దోచుకున్నారో, ఎక్కడ ఈరోజు మిగలబెట్టుకున్నారో అని ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇది పూర్తిగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది నేను అందుకనే చెప్తున్నాను, భారతదేశంలో బోఫర్స్ అయిన తర్వాత అతిపెద్ద భారీ స్కాము ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చేశారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. రాబో రోజుల్లో దాని జగన్మోహన్ రెడ్డి క్వార్టరీనే కదా ఈరోజు సిట్టు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులందరూ ఎవరున్నారు చెప్పండి? చుట్టూరు ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళే కదా, ఇంకా బయట వాళ్ళు ఎవరు చేయలేదు కదా. ఆయన దగ్గరున్న వాళ్ళు ఎప్పుడు కానీ ఎవరైనా వ్యాపారం చేయాలంటే సన్నిహితులతోనో చేస్తాడు, తెలియనోటితోనో, ముక్కు మొహం తెలియనోటితో తీసుకొని వ్యాపారం చేయరు. చుట్టూ ఉన్నటువంటి ఆ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళతోనే బిజినెస్ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఎవరెవరితో వ్యాపారాలు చేశాడో, ఎవరెవరి దగ్గర చేయించాడో, ఎవరెవరి దగ్గర డబ్బులు దాచాడో, ఎవరెవరి దగ్గర దాన్ని విదేశాలు పంపించి తెప్పించుకున్నారు, అందరి పేర్లు ఒకటొకటిగా వస్తుంది ఈరోజు. అందుకనే మీరు దగ్గరే కదా, పక్క జిల్లానే కదా. ఇప్పుడు ఈ విషయంలో, ఈ వ్యవహారంలో ఒక్కొక్కరిని ఇది చేసుకుంటూ వస్తుంటే చాలా దగ్గర వాళ్ళు ఇదవుతుంటే నెక్స్ట్ అసలోడేక అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అట్లా అనుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా 4 అయ్యారు ఇంకా కదా. నిన్న అనిల్ రెడ్డి పిఏ దేవరాజ్ పైన ఆఫీసు పైన దాడులు, ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇవాళ వీళ్ళ బావుమరిది ఆఫీసులు. సో ఇక సునీల్ రెడ్డి తర్వాత ఇక డైరెక్ట్గా అసలు సూత్రధారేనా ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా భానుగారు? మీకేమన్నా అనిపిస్తుందా? ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుంది. అదే ఇది చెప్తున్నాను, ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్తుంది. ఇది ఈ ప్రకంపనలో తాడేపల్లి ప్యాలెస్ తగులుతాయి. ఆ ప్యాలెస్లో ఎవరెవరు ఉన్నారో ఆయన చుట్టూరు కోటరీ, ఎవరు తప్పించుకునే అవకాశం లేదు దీంట్లో, ఎవరు కానీ. ఎందుకంటే కింగ్ పిన్ వీళ్ళందరినీ నడిపించినటువంటి పెద్ద తలకాయ ఎవరున్నారో ఆ తలకాయ ఎవరికి వెళ్తారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్తారని చెప్పి అనుకుంటున్నారు. A1 A2 ఇంకెవరున్నారో సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే దీంట్లో తప్పు చేసే సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే దీంట్లో ఖచ్చితంగా చేసినటువంటి చేసిన పాపం అనుభవించక తప్పదు. ఇది మామూలుగా రాజకీయాల్లో ఎట్లుంటుందంటే ఆ రోడ్ కాంట్రాక్ట్స్లోనూ దీంట్లోనూ కమిషన్ తీసుకుంటుంటారు కొందరు. ఇది లిక్కర్ దీంట్లో ఇంత భారీ ఎత్తులో, ఎందుకంటే మనం ఢిల్లీ ఇష్యూ చూసాం, ఢిల్లీ అయిన తర్వాత తెలంగాణ చూసాం, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇది ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ సిట్టు బ్రహ్మాండంగా చేస్తోంది, అందరం మాట్లాడుకుంటున్నాం. కానీ కేంద్రం వైపు నుంచి జరగాల్సింది ఇంకొంచెం స్పీడ్గా జరగాలి. మాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇతర చాలా ఉంటాయి కదా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని అంటే అది ఈడీకి సంబంధించింది మాత్రమే కాదు.
కేంద్ర ప్రభుత్వంలో ఇంకా చాలా విభాగాలు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన సంబంధాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ వ్యవహారాలు కానీ, ఇట్లాంటి చాలా ఉంటాయి. ఎందుకు ఇంకా కేంద్ర